వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన భూ కబ్జాదారులపై మీడియా సమావేశంలో మండిపడ్డారు. సంక్రాంతిపల్లి సమీపంలో ఓ వైసీపీ నాయకుడు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దోచుకున్నారు. పిన్నేరు వాగు కాలువ నీటిని సైతం రైతులకు వెళ్లనీయకుండా తన పొలాలకు మళ్లించుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది సర్వేయర్ను పంపి సర్వే చేసి ప్రభుత్వ భూమిగా మార్కింగ్ చేయించాం. ఆ భూముల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి తిరిగి అప్పగించేలా చూస్తామని ఎమ్మెల్యే రామకృష్ణ చెప్పారు. ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ఏర్పడి బరి తెగించి 100 ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు పిన్నేరు కాలువను కూడా వాళ్ళ పొలాల పోకు వైపు తిప్పుకొని అంటే రైతులు కూడా నీళ్లు పానీయకుండా ఆ విధంగా చేశారు. దాన్ని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను పంపించి సర్వే చేయించి మార్కింగ్ ఇచ్చారు. ఎక్కడి వరకు వాళ్ళ ల్యాండ్ ఉందో ప్రభుత్వం ఎక్కడ ఉందో దాన్ని మార్కింగ్ ఇచ్చి ఈరోజు మిషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దగ్గర అనుకోవడం 100 ఎకరాల పైన వస్తుంది. పేదవాళ్ళకి ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి